ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు. ఆయన ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ప్రజల దృష్టి మళ్లించే విధంగా తన అసమర్థ, అవినీతి, అక్రమ ప్రభుత్వాల తప్పిదాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నము, డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. తన ప్రభుత్వంలో తన మంత్రివర్గ సహచరులు ఏ రకంగా అనేక ప్రాజెక్టులపైన, అనేక కాంట్రాక్టులపైన ఏ రకంగా కొట్టుకుంటున్నారో, ఏ రకంగా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తూ ఉన్నారో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి గురించి చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మతపరమైన రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికలకు ముందు మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడం కోసం, మజ్లిస్ పార్టీ ఓట్లు పొందడం కోసం ఈ రకమైనటువంటి ఎత్తుగడలు సర్వసాధారణంగా అయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4% రిజర్వేషన్ హైకోర్టు 2 సార్లు కొట్టేయడం జరిగింది. మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ వ్యతిరేకమని, రిజర్వేషన్స్ చెల్లనేరవని హైకోర్టు తీర్పిస్తే సుప్రీంకోర్టులో తెచ్చుకున్నటువంటి స్టేని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు అమలు చేస్తూ ఉన్నారు. దానికి ఇంకా చట్టబద్ధత లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక మతపరమైన సమావేశం నిర్వహించి మీకు శాశ్వత ప్రాతిపాదికన రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేదైతున్నదో ఇది పూర్తిగా ఓటు బ్యాంకు పాలిటిక్స్ అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్ఠగా మారింది. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లింలే లేరు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దిగజారి రాష్ట్ర రాజధానిలో మాట్లాడిన విషయము
తెలంగాణ ప్రజలు మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ దురదృష్టం ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పరిపాలన కొనసాగిస్తున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ మీద ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు అసదుద్దీన్ బుల్లెట్ వెనుక కేసీఆర్ కూర్చొని ప్రచారం చేశాడు. ఈరోజు అదే బుల్లెట్ వెనుక రేవంత్ రెడ్డి గారు కూర్చుంటున్నారు. బుల్లెట్ నడిపేది అసదుద్దీన్ ఓవైసీ, కానీ ఆ రోజు కేసీఆర్ కూర్చున్నాడు, ఈరోజు రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, అంతే తేడా. అప్పుడైనా బుల్లెట్ నడిపింది అసదుద్దీన్ ఓవైసీ, అప్పుడు సర్కార్ నడిపింది అసదుద్దీన్ ఓవైసీ, ఇప్పుడు నడుపుతున్నది అసదుద్దీన్ ఓవైసీ. ఆ రోజు కేసీఆర్ అయినా ఈరోజు రేవంత్ రెడ్డి అయినా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సత్తా లేదు వీళ్లకు. ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎం పార్టీకి బానిసలుగా వివరిస్తున్నటువంటి పార్టీలే. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బానిస ప్రభుత్వాలే. ఈ రెండు పార్టీల పాలన కూడా బానిస పాలనే.